యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలు, వాటికి యోగా చికిత్స, యోగా థెరపీ విధానంలో ఏ విధంగా మనము సాంత్వన పొందొచ్చు, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్కి ఎలాంటి యోగిక్ ప్రాక్టీసెస్ చేయాలో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా మనం ఇప్పటిదాకా కొన్ని హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసాము, రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసాము, ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ చూసాము, దాని తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ చూసాము. ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లం ఏంటి అని అంటే ఐబిఎస్, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రమ్. సో మీరు ఈరోజు కానీ ఈ ఎపిసోడ్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్లో పార్ట్ 3. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ వచ్చున్నాయి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే చాలా షార్ట్కట్గా రీక్యాప్. సో ఇర్రిటబుల్ బౌల్ సిండ్రమ్ అంటే ఏం లేదండి, కొంతమందిలో నెలకొకసారి లేదా 45 డేస్కి ఒకసారి 2-3 సార్లు వీళ్ళు ఎక్కువగా కాన్స్టిపేషన్ సమస్యలో ఉంటారు లేదా డయేరియా సమస్యలో ఉంటారు. దీనికి ఒకటంటూ కారణం లేదు, మనం తీసుకున్న ఫుడ్ విధానంలో తప్పై ఉండొచ్చు. క్రానిక్గా దీర్ఘకాలంగా బయట ఫుడ్ అలవాటు అయ్యున్నా, మనము ఫైబర్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోకుండా ఉన్నా, లేదా ఎక్కువగా గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్ తీసుకుంటూ ఉన్నా, ఆల్కహాలు, స్మోకింగు, అండ్ దెన్ ఫ్రైడ్ ఫుడ్స్, నాన్ వెజ్, ఇలాంటివి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉన్నా కూడా దీర్ఘకాలికంగా తీసుకుంటూ ఉంటే మనకి ఈ సమస్య రావచ్చు. ఇది అలా అని ఎసిడిటీ సమస్య కాదు, ఎసిడిటీ సమస్య వేరే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎసిడిటీ ఈజ్ ఆల్సో ఏ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్. ఈ రెండింటికి తేడా ఉంటుంది. ఎసిడిటీలో ఏంటి అని అంటే మీకు మంట పుడుతుంటుంది. ఇక్కడ మంట అనేది కాదు, క్రాంప్స్ వస్తాయి, కడుపులో ఉబ్బడం ఉంటుంది, కడుపులో ఒక దగ్గర తిమ్మిరి పట్టినట్టుగా ఉంటుంది, మోషన్ ఆపుకోలేకపోవడం, వెళ్తే ఏమో మోషన్ ఒకేసారి ఎక్కువ వెళ్ళాలంటే లూజ్ మోషన్స్ ఎక్కువ అవ్వడం, పదే వెళ్ళాల్సి రావడం, లేదు అంటే కాన్స్టిపేషన్ అయిపోయి మీకు ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల ఒక్కొక్కసారి పైల్స్ సమస్య కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉండేటప్పుడు మనం డాక్టర్ గారిని, అంటే మోర్ దాన్ మీరు ఒక నెలలో ఇలాంటి కండిషన్స్ 3 or 4 టైమ్స్ కానీ చూస్తే డాక్టర్ని సంప్రదించాలి. సో వాళ్ళు ఫస్ట్ మీకు ఎక్స్రే ఒకటి తీసుకుంటారు, ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు. ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లో ఈ సమస్యని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్తో పాటు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదు. అంటే ఒక మందు తీసుకుంటే ఇది అంటే ఇది రాకుండా మనము రక్షించుకోగలుగుతామా అంటే లేదు. దీనికి ది బెస్ట్ అండ్ ఫార్మోస్ట్ సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉండే జబ్బులు కాబట్టి మన లైఫ్ స్టైల్లో చేంజెస్ రావాలి, లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ రావాలి, మన ఆలోచన విధానంలో చేంజ్ రావాలి. నైట్ 8 hours కంపల్సరీ పడుకోవాలి, 8 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వీటితో పాటు స్ట్రెస్ ఎక్కువ అవ్వకుండా, స్ట్రెస్కి కారణమయ్యే కండిషన్స్ ఏంటి, స్ట్రెస్ ఎప్పుడు మీరు ఏ సిచ్యుయేషన్లో మీకు ఎక్కువ ఒత్తిడి కలుగుతుందో అనేది చూసుకొని స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనము యోగిక్ ప్రాక్టీసెస్లో మెడిటేషను, బ్రీతింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. ఇందులో భాగంగా ఆల్రెడీ నేను మీకు 4-6 బ్రీతింగ్ దీర్ఘ ప్రాణాయామ చెప్పాను. నిన్న చంద్రభేదన ప్రాణాయామ చూపించాను. అలాగే ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేయొచ్చు, కపాల్భాతి ప్రాణాయామ చేయొచ్చు. కొన్ని రకాల ట్విస్టింగ్ ఆసనాస్ చూసాం. ఇప్పుడు డైవర్ట్ అవ్వాలి, స్ట్రెస్ ఉండేటప్పుడు డైవర్ట్ అవ్వాలి అంటున్నాం. ఎక్కువ స్ట్రెస్ వల్లే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ వచ్చినప్పుడు ఇంకా కండిషన్ ముదురుతూ ఉంటుంది. సో స్ట్రెస్ రాకుండా ఉండాలి అని అంటే, స్ట్రెస్ అంటే ఏంటి, ఒత్తిడి, ఏదో ఒక పని ఫాస్ట్గా చేసేయాలనో, లేదా మనం అనుకున్నది జరగకపోతే మనకి ఎందుకు అవ్వలేదు అనేది యాంగ్జైటీ, ప్యానిక్ లాంటిది ఉంటుంది. ఇది తగ్గించుకోవాలి అంటే డైవర్షన్ టెక్నిక్ని యూజ్ చేయాలి. డైవర్షన్ టెక్నిక్ అంటే ఏం లేదండి, మీకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నారు, ఒక విషయం ఇలాగనే జరగాలి అని అనుకున్నారు, కానీ అది జరగలేదు. అది ఎందుకు జరగలేదు, దానికి కారణం నేనా, ఇంకొకరా, బ్లేమ్ గేమ్ అంటారు, మీ వల్ల జరిగిందనో పక్క వాళ్ళు జరిగిందనో, ఇలా ఆలోచిస్తూ ఉండేటప్పుడు దీనివల్ల నాకేమైనా లాభం ఉందా, ఈ ఆలోచన వల్ల నాకేమైనా లాభం ఉందా లేదా అన్నది మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి. లాభం ఉంది అంటే ఆలోచనని కొనసాగించండి, లాభం లేదు అంటే ఆలోచన ఆఫ్ చేయొచ్చు, అంటే ఆలోచనని రిమూవ్ చేయాలి. దీనికి విజువలైజేషన్ అనే ఒక టెక్నిక్ ఉంది యోగా ప్రాక్టీస్లో. విజువలైజేషన్ ఇది ఏ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అని అనుకోవచ్చు. ఈ విజువలైజేషన్ టెక్నిక్లో మనం ఏం చేస్తాము అంటే, యూ హ్యావ్ టు లై డౌన్ ఇన్ శవాసన. శవాసనంలో పడుకొని కళ్ళు మూసుకొని మీరు, ఇది యోగ నిద్ర కాదు, దిస్ ఈజ్ డిఫరెంట్. ఈ విజువలైజేషన్ టెక్నిక్లో
మీరు ఇప్పుడు మీ లైఫ్ మొత్తంలో ఇప్పటిదాకా ఏ సిట్యుయేషన్స్లో మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఆ సిట్యుయేషన్ని మీరు ఇమాజిన్ చేసుకోవాలి. మీరు కారు కొనుక్కున్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఉన్నారా? ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషంగా ఉన్నారా? మీ మ్యారేజ్ అయినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉన్నారా? మీకు పిల్లలు పుట్టినప్పుడు, లేదా మీకు ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు, లేదా మీరు ఒక గోల్డ్ రింగ్ కొనుక్కున్నప్పుడు, ఇలాంటి ఈవెంట్స్ ఏమున్నాయో ఒక 5 ఈవెంట్స్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. ఇది మీరు డైరీలో రాసుకోండి. ఐ వాజ్ హ్యాపీ ఎట్ దిస్ టైం, నేను ఈ టైంలో సంతోషంగా ఉన్నాను. అప్పుడు మీరు ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారు, ఎందుకు ఫీల్ అయ్యారు అనేది కూడా మీరు రాసుకోవాలి. ఆ ఈవెంట్ మొత్తాన్ని, ఈ పరిస్థితుల్లో నేను ఎంతో కష్టపడి నేను చదువుకొని నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను, మా ఫాదరు నన్ను మెచ్చుకున్నారు, నా ఫ్రెండ్స్ మెచ్చుకున్నారు, లేదా మా టీచర్ మెచ్చుకున్నారు. ఆ ఈవెంటు మీరు ఎప్పుడు ఎందుకు ఫీల్ అయ్యారు హ్యాపీనెస్, అది రాసుకోవాలి. అలాగే అలాంటి 5 ఈవెంట్స్, ఒకటి వర్క్ రిలేటెడ్ రాయండి, ఒకటి ఫ్యామిలీ రిలేటెడ్ రాయండి, ఒకటి ఇండివిజువల్ మీకు నచ్చిన వ్యక్తి గురించి రాయండి. ఇలా లేదంటే మీరు ఒక మంచి ట్రిప్కి వెళ్ళారు, ఎక్స్కర్షన్కి వెళ్ళారు, లేదా మంచి ఫుడ్ తిన్నారు. ఇలాంటి 5 ఈవెంట్స్ని మీరు విజువలైజ్ చేసుకొని ఒక డైరీలో రాసి పెట్టుకుంటే మీరు శవాసనంలో పడుకున్నాక ఒక్కొక్క ఈవెంట్ని రీక్రియేట్ చేయండి. మీరు మళ్ళీ అందులోకి జీవం తీసుకొని వెళ్ళారు. జస్ట్ విజువలైజ్ దట్ యు ఆర్ ప్రెజెంట్. ఆ మూమెంట్ మీ ముందరే ఉంది, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు. యూ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్ వన్. ఇది ఒక 10 to 15 minutes 5 ఈవెంట్స్ మీరు ఇమాజిన్ చేసుకొని ఒక్కొక్క ఈవెంట్లో మీరు మళ్ళీ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఒత్తిడి వల్ల కలుగుతుంది, ఏ సిచ్యువేషన్లో మీకు ఒత్తిడి కలుగుతుందో ఆ ఈవెంట్ పాస్ ఆన్ అయిపోతుంది. అది అలా జరిగిపోయింది అంటే డైవర్ట్ అయిపోయారు. డైరెక్ట్గా అటాక్ కాకుండా ఇంకో వైపుకి మీ మనసుని తరలిచ్చేశారు. ఇది ఒక ఈజీ టెక్నిక్, విజువలైజేషన్ టెక్నిక్. అఫ్ కోర్స్ ఇది కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. ఒక ఈవెంట్ మీరు ఇమాజిన్ చేసుకోవడానికే మీకు మళ్ళీ డైవర్షన్ అంటే ఒకటి మీరు ఆలోచన చేసే లోపలే మళ్ళీ గుర్తొచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ టైం పెట్టే కొద్దీ మీకు ఈ డైవర్షన్ టెక్నిక్, విజువలైజేషన్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ వన్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు, PRT. ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే మీరు ఐదర్ కుర్చీలో అన్నా చక్కగా కూర్చోండి, లేదా శవాసనమైనా వేసుకున్నాక శరీరంలోని టాప్ మోస్ట్ ఫ్రమ్ యువర్ ఫోర్ హెడ్ నుంచి ఫింగర్స్ దాకా ఫస్ట్ మీ ఫోర్ హెడ్ అంటే నుదురుని టైట్ చేయాలి. ఇట్లా ఇక్కడ మీకు ఇలా లైన్స్ వస్తాయి కదా, ఇలా టైట్ చేసేసేయండి. 1 2 3 4 5 రిలాక్స్ 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 రిలాక్స్. మొత్తం ఇక్కడ ఉండే పార్ట్ని రిలాక్స్ చేసేసేయండి. ఫీల్ దట్ ఆల్ ది టెన్షన్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ యువర్ ఫోర్-హెడ్ ఏరియా ఈజ్ రిలాక్స్డ్ అండ్ మెల్టింగ్ అవే. ఫస్ట్ ఇది ఫినిష్ చేసాం. సెకండ్ వన్, ఐ లిడ్స్ ఉన్నాయి కదా, టైట్గా క్లోజ్ చేయండి. 1 2 3 4 5 స్లోలీ రిలాక్స్. ఇది ఒక 3 సార్లు చేయాలి. మళ్ళీ టైట్ చేయండి. 1 2 3 4 5 స్లోలీ రిలాక్స్. మళ్ళీ థర్డ్ టైం 1 2 3 4 5 స్లోలీ రిలాక్స్. టైట్ చేసేటప్పుడు ఆ టెన్షన్ని తీసుకురండి. రిలాక్స్ చేసేటప్పుడు మీ మనసులో ఉండే టెన్షన్ మొత్తం పోతున్నట్టు ఫీల్ అవ్వండి. రెండవది అయిపోయింది. మూడవది, ముక్కు పుటల్ని ఇలా చేయాలి. మళ్ళీ రిలాక్స్. ఇది ఒక 3 సార్లు చేసాం. జాస్ని టైట్ చేసి ఓపెన్ అప్ చేయాలి. మళ్ళీ స్లోగా రిలాక్స్. డ్రాప్ డౌన్, మొత్తం చీక్స్ డ్రాప్ డౌన్ అయిపోవాలి, మీ చిన్ డ్రాప్ డౌన్ అయ్యాలి. 3 అయిపోయింది. ఇప్పుడు నెక్ని టైట్ చేయాలి. నెక్ని టైట్ చేయడం అనంటే యూజువల్గా మనకి నెక్ టైట్నింగ్ ప్రొసీజర్ ఏమి ఉండదు. సో అందుకని మనం ఏం చేస్తాము అనంటే జస్ట్ నెక్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 3 times, ఆన్ యువర్ సైడ్స్ 3 times చేసి రిలాక్స్. నెక్స్ట్ షోల్డర్స్ ఏం చేయాలంటే మీరు పైకి లిఫ్ట్ చేయాలి. టైట్ చేసేసేయండి. మీ ఫింగర్స్ని ఇలా రిస్ట్గా చేయండి. రిలీజ్ 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 రిలీజ్. అగైన్ టైటన్ అప్. 1 2 3 4 5 రిలీజ్ 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 రిలీజ్.
ఇది అయిపోయింది. చూడండి స్టెప్ బై స్టెప్ వస్తున్నాం. ఫోర్ హెడ్, ఐస్, నోజు, జా, నెక్, షోల్డర్స్ అయిపోయింది. నెక్స్ట్ యువర్ చెస్ట్ రిలేటెడ్. చెస్ట్ని టైట్ చేసుకోండి. హగ్ యువర్ సెల్ఫ్. బాగా గట్టిగా టైట్గా 1 2 3 4 5. రిలీజ్ 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 రిలీజ్, రిలాక్స్ 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 రిలాక్స్. రైట్. నెక్స్ట్ మీరు పడుకొని ఉంటే హిప్ బోన్స్ని టైట్ చేయండి. కూర్చొని ఉండేటప్పుడు కూడా మీరు కూర్చొని ఈ హిప్స్ని మీ పై వైపుకు లాగండి. 1 2 3 4 5. రిలీజ్ 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 రిలీజ్. దెన్ యువర్ లెగ్స్. మీ లెగ్స్ని, సో మీ లెగ్స్లో కాలి వేళ్ళు ఉన్నాయి కదా, ఇది ఎప్పుడైతే మీరు అటువైపుకి చేస్తారో ఇక్కడంతా మీకు హ్యామ్ స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్ టైట్ అవుతాయి. టైటన్ అప్ టైటన్ అప్ టైటన్ అప్. రిలీజ్ 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 రిలీజ్. అగైన్ టైటన్ అప్ tighten up your kneecap, tighten up your thighs, inner thighs, outer thighs. Release 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 release. ఇది ఒక 3 సార్లు చేయాలి. మళ్ళీ నీ క్యాప్ ఇదొక్కటే టైట్ చేయండి. 1 2 3 4 5. రిలీజ్ రిలీజ్ రిలీజ్. అగైన్ టైటన్ అప్ యువర్ నీ క్యాప్స్. ఇలా లిఫ్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇవి టైట్ అవుతాయి. 1 2 3 4 5. రిలీజ్ 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 రిలీజ్. దెన్ యాంకిల్స్. ఈ యాంకిల్స్ని లోపల వైపుకు లాగండి. 1 2 3 4 5. రిలీజ్ 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 రిలీజ్. అగైన్ టైటన్ అప్. 1 2 3 4 5. రిలీజ్ 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 రిలీజ్. సో at the end just imagine all your tensions, all your anxiety, everything is melting away from your body. Release all your tensions. Just visualize the happiest moment in your life. Gently relax. ఇది ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు. ఫ్రమ్ టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క శరీరంలోని ప్రతి ఒక్క అవయవాన్ని టైట్ చేయడం, రిలీజ్ చేయడం. ఇందులో ఇంకా లోపలికి వెళ్తే 1 అవర్ పాటు చేసే దాంట్లో మన టీత్ని కూడా టైటన్ చేస్తుంది. గట్టిగా టైటన్ చేయడము, నెక్ ఇక్కడ కాలర్ మజిల్ ఉంది కదా, కాలర్ మజిల్ని టైట్ చేయడము, ఫింగర్స్ని టైట్ చేయడము, మణికట్టును టైట్ చేయడము, ఇవి మజిల్స్లో ఉండే మొత్తం టెన్షన్ని రిలాక్స్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ 2 మెడిటేషన్ టెక్నిక్స్ అండి. ఒకటి వచ్చి మీకు ఫస్ట్లో విజువలైజేషన్ చెప్పాను, రెండవది ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్. ఈ 2 టెక్నిక్స్ కూడా ఐబిఎస్ వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకో 2 ఆసనాలు నేను చూపిస్తాను, ఈజీగా ఉండే ఆసనాలు. పూర్వ ఉత్థానాసనము అనే ఈ ఆసనము ఐబిఎస్ వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఎలా చేయాలో చూద్దాము. సో మీరు మామూలుగా దండాసనంలో ఇలా ఉంటారు. సో దండాసనం అంటే ఇలా ఎల్ షేప్లో ఉంటే దండాసనం. సో పూర్వ ఉత్థానాసనము అంటే ఏం లేదు, మీ 2 చేతులు వెనక్కి తీసుకెళ్ళాలి. ఇంగ్లీష్లో అయితే దీన్ని రివర్స్ ప్లాంక్ పోస్చర్ అని కూడా అంటారు. సో 2 చేతులు వెనక్కి తీసుకెళ్ళాక పాదాలు కొద్దిగా దూరంగా ఉంచేసుకోండి. సో మీ మొత్తం బాడీని లిఫ్ట్ చేయగలగాలండి వెనక్కి. ఇలా రావాలి. ఇది ఇప్పుడు ఇలా చేయడం ఎవరికైనా ఇబ్బంది ఉంది అని అనుకోండి, కొంతమంది ఇది చేయలేకపోతున్నారు అని అనుకుంటే దీన్ని మీరు చైర్ సపోర్ట్తో చేయొచ్చు. ఒకసారి నేను చైర్ సపోర్ట్తో ఎలా చేయాలో చూపిస్తాను. పూర్వ ఉత్థానాసనాన్ని చైర్ సపోర్ట్తో కూడా చేయొచ్చు. సో చక్కగా మీరు ఇలాంటి చైర్ తీసుకున్న తర్వాత మీ చేతుల్ని వెనక్కి ఇలా కుర్చీ మీద ఉంచండి, పాదాలని ముందుకు తీసుకు వెళ్ళిపోండి. సో మనం చైర్ సపోర్ట్తో నెమ్మదిగా ఈజీగా చేయొచ్చు. జస్ట్ లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. 1 2 3 4 5. అగైన్ రిలాక్స్. ఇది మీరు ఇంటెన్సిటీ ఎంత పెంచుకోవాలి అని అనుకుంటే అంత పెంచుకోవచ్చు. చేతుల్ని కానీ దగ్గరికి ఎడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా ప్రెషర్ పడుతుంది, దూరం పెట్టే కొద్ది ఎక్కువ ప్రెషర్ అవుతుంది. ఇంకొకసారి చూద్దాము. సో జస్ట్ కీప్ యువర్ ఫీట్ అవే, కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ది ఎడ్జెస్ ఆఫ్ ది చైర్. Right. 1 2 3 4 5 6 7 8 9 10. Slowly down. ఇప్పుడు దీన్నే ఇంకో పద్ధతిలో చేయొచ్చు. 2 చైర్లు యూజ్ చేయాల్సి ఉంటుంది దాంట్లో. ఒకసారి చూద్దాం ఎలా చేయాలి. సో ఇప్పుడు దీన్ని 2 చైర్ల పద్ధతిలో చూద్దాము. ఎవరికైతే మీకు
ఎల్బో స్ట్రెంత్ ఎక్కువ లేదో, రిస్ట్ పెయిన్గా ఉంటుందో వాళ్ళు ఈ పద్ధతిలో చేయొచ్చు. ఇలా 2 చైర్స్ సెట్ చేసుకోండి. ఒక పిల్లో వేసాము, హైట్ కోసం అని చెప్పి ఒక బెడ్షీట్ని పెట్టాము. సో మీరు నెమ్మదిగా మీకు చెస్ట్ ఎలివేట్ ఉండాలి. ఇది రైట్. 2 పాదాలని మీరు వీలైనంత వరకు స్ట్రైట్ చేయండి, చేతులతో ఇలా పట్టేసుకోండి. ఇది కూడా పూర్వ ఉత్తానాసనమే, కాకపోతే మీకు కుర్చీ సపోర్ట్ ఎక్కువ ఇచ్చేసాం కాబట్టి మీరు ఎక్కువసేపు దీనిలో హోల్డ్ చేయొచ్చు. మీకు రిస్ట్ పెయిన్ అనేది రాదు. రిస్ట్ పెయిన్ రాకుండా ఎక్కువసేపు చేయగలుగుతున్నాం. ఎవరికైతే యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ లేదో, అంటే మడమలు ఇలా పెట్టలేకపోతున్నారో, ఇలా లిఫ్ట్ చేసేసి ఉంటారు, వాళ్ళ మడమలు కిందకి టచ్ అవ్వవు. ఎవరికైతే మడమలు టచ్ అవ్వట్లేదో వాళ్ళు ఇనీషియలీ నీస్ బెండ్ చేసి పెట్టుకోండి. ఒక 4-5 రోజులు అయిన తర్వాత స్ట్రెచ్ చేస్తూ ఉండండి. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండాలి. ఇది ఇంకా హైట్ కావాలన్నా మనం పెంచుకోవచ్చు. ఫస్ట్ అసలు ఒక్క పిల్లోతో చేయడానికి ప్రయత్నం చేయండి, ఆ తర్వాత స్లోగా 2 పిల్లోస్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఎలా వచ్చామో అదే ఇంకొంతమంది చూపిస్తాను. ఇది సెకండ్ వేరియేషన్. సో 2 పాదాలు నేను స్ట్రైట్గా పెట్టుకున్నాను. ఇక్కడ మీకు నా చెస్ట్ మూమెంట్ కనిపించాలి. చెస్ట్ బ్రాడ్ ఓపెన్ అయ్యింది. నా హిప్స్కి ఏమో చైర్ ఎడ్జ్ సపోర్ట్ చేస్తుంది. నా హ్యాండ్స్ని డౌన్కి పెట్టాను చూడండి. నా లెగ్స్లో ఎక్కడా వంపు రావట్లేదు, మోకాళ్ళ దగ్గర వంగలేదు. నా పాదాలు చక్కగా స్ట్రెయిట్గా నేల మీద ఆనున్నాయి. ఎవరికైనా షోల్డర్ ఇష్యూ ఉంటే వాళ్ళు అటు ఇటు 2 చిన్న కుర్చీలు పెట్టుకోవచ్చు, లేదా 2 స్టూల్స్ పెట్టవచ్చు. అదర్వైజ్ యూ కెన్ డ్రాప్ యువర్ షోల్డర్స్ డౌన్, లుక్ అప్. చెస్ట్ మాత్రం ఎలివేట్ అయి ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ ఇన్హేల్, నెమ్మదిగా మోకాలు వంచండి. స్లోలీ టేక్ ది ఎడ్జ్ సపోర్ట్. ఆసనాలు కాకుండా సూక్ష్మ వ్యాయామాలు లేదా బాడీ లూజనింగ్ ఎక్సర్సైజెస్, ఇవి మీకు ఐబిఎస్ సిమ్టమ్స్ ఫ్లేర్ అప్ అయినప్పుడు కాకుండా మామూలు రోజుల్లో రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. అందులో చాలా సింపుల్, ఈజీ బాడీ ట్విస్టింగ్. ఎంత ఈజీగా చేయాలంటే ఇది ఎఫర్ట్లెస్గా చేయాలి. సో పాదాల మధ్య ఇలా దూరంగా ఉంచండి, జస్ట్ బాడీని ట్విస్ట్ చేయండి లూజ్గా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇది ఒక సింపుల్ ట్విస్టింగ్. రెండో ట్విస్టింగ్ చూపిస్తాను. సో పాదాలు దూరంగా పెట్టేసుకోండి, చేతులు చాపండి. ఇప్పుడు ట్విస్టింగ్ చేసేటప్పుడు కుడివైపు ట్విస్ట్ చేస్తున్నారనుకోండి, మీ ఎడమ చెయ్యి కుడి భుజానికి టచ్ అవ్వాలి. చూడండి. అగైన్ స్లోలీ ది అదర్ సైడ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది రెండో వెరైటీ, ఇది కూడా ట్విస్టింగే. ఇప్పుడు మూడో వెరైటీ చూద్దాం. ఇది యాక్చువల్లీ మనం పడుకొని చేసాం కదా, అదే ఆసనాలో వేరియేషన్. సో మీరు ఇలా ఉంచారు మీరు 2 చేతుల్ని. సో ఇలా ఉంచాక మీ రైట్ హ్యాండ్ ఇలా తీసుకువెళ్ళారు, లెఫ్ట్ హ్యాండ్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ బ్రింగ్ దెమ్ స్ట్రైట్. లెఫ్ట్ హ్యాండ్ని తీసుకెళ్లారు, టచ్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ బ్రింగ్ దెమ్ స్ట్రైట్. స్ట్రైట్గా పెట్టారు, రైట్ హ్యాండ్ తిప్పారు, లెఫ్ట్ హ్యాండ్ అలాగనే తీసుకెళ్ళి టచ్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రైట్. బ్రింగ్ దెమ్ అగైన్ ఇన్ ది సెంటర్. లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్లారు, రైట్ హ్యాండ్ టచ్ చేయడానికి ట్రై చేయండి. సెంటర్. ఇది మూడవ వేరియేషన్. నాలుగో వేరియేషను బాడీ లూజనింగ్లోనే. ఇది ఒక పాదం ముందుకు ఉంచండి,
చూడండి, నేను సైడ్ పోస్చర్ చూపిస్తాను. ఒక రైట్ లెగ్ ముందుకు ఉంచాను, లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టాను. నేను ఇప్పుడు లిఫ్ట్ యువర్ బాడీ అప్, వెనక పాదం లేసి ఉంటుంది. నౌ ది అదర్ వే. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది రైట్ సైడ్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేసేద్దాము. సో లెఫ్ట్ లెగ్, సో మీరు ఇలా యాంగిల్లో పెట్టుకోవాలి. సో ముందుకు వెళ్ళేటప్పుడు వెనక పాదం లేస్తుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. సో ఇవి సింపుల్ ట్విస్టింగు. మీరు నార్మల్ డేస్లో మార్నింగ్ లేచినప్పుడు, నిద్ర లేచాక సింపుల్ ట్విస్టింగ్స్ చేసి మీరు ఆసనా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవచ్చు. మీకు సివియర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మీలో ఎనర్జీ ఉంది, డల్గా లేదు, లేజీగా లేదు అని అనుకుంటే 3 రౌండ్ల పాటు సూర్య నమస్కారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. నాట్ మోర్ దాన్ 3. ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయండి, స్లోగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో ఈరోజు కార్యక్రమంలో ఐబిఎస్కి సంబంధించి ట్విస్టింగ్ ఆసనాసు, దాని తర్వాత పూర్వ ఉత్తానాసనం డిఫరెంట్ వేరియేషన్స్, అలాగే స్టాండింగ్ ట్విస్టింగ్ సింపుల్ మనము లూజనింగ్ ఎక్సర్సైజెస్ చూసాము. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.